My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. అందరికీ శుభోదయం. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను రజిత. సో ఇప్పుడు ఒక కాల్ ఉంది, కాల్ చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. హసీనా, శుభోదయం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఏం చెప్పడానికి వచ్చావు హసీనా? పొడుపు కదనా? మేడం ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. హసీనా తరపు నుండి, మై డియర్ పిఎంసి నుండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకేనా? ఓకే మేడం. మేడం నేను ఒకటి మాట చెప్తా మేడం, కొటేషన్. చెప్పుమ్మా. జీవితంలో ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా సమయం ఆగదు, మరణం ఆగదు. నేను జన్మ తీసుకొని వచ్చింది నా ఆత్మ అభివృద్ధికి, నా ఆత్మ ఎదుగుదలకి అనే గుర్తించుకుంటే చాలు. అంతే కదా మేడం? అంతే. ఇది ఎక్కడ చూసాము? ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, బంధువులైనా సరే ఎవరైనా సరే, మనం ఎందుకోసం వచ్చినాము భూమి మీదకని అది తెలుసుకుంటే చాలు మేడం. మన ఆత్మ అభివృద్ధి కోసమే వచ్చినామని తెలుసుకుంటే చాలు మేడం. కరెక్ట్ హసీనా. ఇది ఎక్కడ చూసావు నువ్వు? మేడం అంటే ఈ కొటేషన్ భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తున్నా కదా మేడం, ప్రకాష్ నంద సార్ అని కొటేషన్ రాసిన మేడం. ఆ సారే రాసినాడు ఈ కొటేషన్. అవునా? నేను అనుకున్న పొడుపు కథల్లాగా నువ్వు కొటేషన్స్ కూడా ఓన్ గా రెడీ చేస్తున్నావేమో అనుకున్నా. లేదు, ప్రకాశ్ నంద సారు అంటే ఇది థియేటర్స్ లో పెట్టిందా మేడం, నాకు బాగా నచ్చి. ఓకే, ప్రకాశానంద గారు భగవద్గీత క్లాస్ జూమ్ లో నువ్వు జాయిన్ అయ్యి డైలీ భగవద్గీత నేర్చుకుంటున్నావు. అవును మేడం. బాగుంది. సో మరి జగన్, హసీనా చెప్పు, వింటున్నాను మేడం. పత్రిక చెప్పిన మాట ఒక మాట చెప్తా మేడం. ఒకటి కాదు, పత్రిక చెప్పిన మాటలు 10 చెప్పాలి ఈరోజు. విత్తును బట్టి చెట్టు అంట, కర్మను బట్టి ఫలితం అంట, మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట. నువ్వు ఏది చేస్తావో దాది తిరిగి నీ కాటికి వస్తుంది. ఇదే సృష్టి నియమం. కరెక్ట్. ఇంకా అంతే కదా మేడం? నీకు సారుకి ఎన్నో పాటలు ఉంటాయి కదా, సార్వి మనకి సార్వి చాలా సాంగ్స్ ఉంటాయి కదా. నారాయణ సాంగ్ ఉంది, జయహో సాంగ్ ఉంది, ఇంకా ధ్యానము చేద్దాం రో అని. ఇందులో నీకు ఏది ఇష్టము, ఏది నీకు వచ్చు? నాకు అన్ని రావు మేడం. అవి పాటలు వింటా గానీ కొద్ది వస్తాయి, పూర్తిగా నేర్చుకోలే మేడం. కొద్దిగానే పాడతావా? లేదు, ఎప్పుడు కథ అవుతా నీకు మళ్ళీ నెక్స్ట్ రోజు ఎప్పుడున్నా కానీ మళ్ళీ పాడి ఖచ్చితంగా పాడతాం మేడం. పత్రిజీ ఏవి పాడినావో అన్ని పాడతాం మేడం. రోజు ఒకటి పత్రి సార్ సాంగ్ నువ్వు నేర్చుకొని వచ్చి ఇక్కడ పాడాలి. ఓకే మేడం. సరే, పొడుపు కథ అడుగుదా మేడం? అడుగుమా. మరి నేను మాత్రం ట్రై చేస్తాను. ఓకే మేడం, క్లూ ఇస్తాను. ఓకే మేడం, పిల్ల కొడుకు పిల్ల కూతురు ఉంటారు మేడం. ఉంటే వాళ్ళిద్దరు మీ పేరు ఏం పేరు అని అడిగితే వాళ్ళు ఏమని సమాధానం చెప్తారంటే, ఒక చెట్టు పేరే మా ఇద్దరు పేరు అని అంటారు మేడం. ఏ చెట్టు మేడం అది? ఒకసారి మళ్ళీ అడగవా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఉంటారు మేడం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఉంటారు. ఓకే. ఒకవేళ నువ్వు గాని నేను గాని వాళ్ళ పేరు అడిగినాను అనుకో, ఒక చెట్టులో మా పేరు ఉంటది, ఆ చెట్టు పేరులో ఒక చెట్టు పేరులో మా ఇద్దరు పేర్లు ఉంటది, అదే మా పేర్లు అంటారు మేడం వాళ్ళిద్దరు. ఓకే. ఆ చెట్టు పేరు ఏంటి మేడం? కొంచెం ఏమన్నా క్లూ ఇస్తావా? క్లూ అంటే చెట్టు పేరు మేడం. అది క్లూ ఇవ్వడానికి రాదు మేడం. చెట్టు అయితే నేనే చెప్పామంటే చెప్పేస్తా మేడం ఆన్సర్. చెప్పు. కాదు మేడం, క్లూ ఇస్తా, కొద్దిగా నాకు ఐడియా వచ్చింది. కొండ ఏమంటారు మేడం? కొండని ఇప్పుడు శ్రీకృష్ణి కొండని ఏమంటారు? ఏంటి శ్రీకృష్ణుడి కొండ ఇట్లా అంటారు కదా మేడం. కొండకి ఇంకో పేరు ఉంటది కదా దానికి, కొండ శ్రీకృష్ణుడు కొండని. ఓకే, ఉండు చెప్తాను. చిటికన వెలితో ఎత్తుతారు. అదే మేడం, గోవర్ధనగిరి. కరెక్ట్ మేడం. దాంట్లో ఒక పేరు వచ్చింది మేడం, పిల్ల కొడుకు పేరు. ఓకే, గిరి. ఇప్పుడు సరిపోయిందా ఆన్సర్? అంటే గిరి వచ్చింది, పిల్ల కూతురు పేరు కావాలి మేడం. ఓకే, అబ్బాయి పేరు వచ్చింది, అమ్మాయి పేరు రావాలి. అవును మేడం. ఇంకా అంటే చెప్పమ్మా. అదే క్లూ ఏమి ఇవ్వాలంటే నేనే చెప్పేస్తా మేడం. క్లూ ఇవ్వడానికి వస్తలేదు. గిరి నీలి చెట్టు మేడం, ఆమె పేరు నీలగిరి చెట్టు. ఓకే. అవును మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ హసీనా. హాఫ్ నువ్వు చెప్పావు, హాఫ్ నేను చెప్పాను. ఎస్ మేడం, మీరు ఆడి చెప్పడం గ్రేట్ మేడం. మీకు తెలియదు పొడుపు కథల గురించి చెప్పడం చాలా గ్రేట్ మేడం. మరి ఒక పాట పాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరి కోసం. ఓకే మేడం. గుండె మామిడి కొమ్మ
మీద గోలు రెండున్నాయి, గుండ మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి. ఒక గుటిలోన రామచిన్న కొంది, ఒక గుటిలోన కోయిలుంది, గుండ మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో రెండిటి కలిసింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో రెండిటి కలిసింది. పొద్దున చిలకని చూడనిది, ముద్దుగా ముచ్చట్లాడనిది, పొద్దున చిలకని చూడనిది, ముద్దు ముద్దుగా ముచ్చట్లాడనిది. చిగురులు మొత్తగు చిన్నారి కోయిల, ఎలుక ఊగదు కొమ్మల ఊయల, గుండ మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, గుండ మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఒకే పలుకు పలుకుతాయి, ఒకే జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. ఒకే పలుకు పలుకుతాయి, ఒకే జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి నీతి ఏదైనా, రంగు రూపు వేరైనా, సమజాతి నీతి ఏదైనా, చిలక కోయిల చేసిన ముద్దు తరాలకు తరగని కలిగి, గుండ మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, గుండ మామిడి కొమ్మ మీద రెండున్నాయి. ఓకే హసీనా, థ్యాంక్ యూ. చక్కటి పాట పాడావు, పొడుపు కథ కూడా చెప్పావు. మరి ఈరోజు మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ డేగా ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం ఈ రోజుని జరుపుకుంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఒక విషయం చూద్దాం. అభిలాష్ ఒక భారతీయ నాటక దర్శకుడు, సమకాలీన భారతీయ నాటక రంగంలో విద్యావేత్త మరియు పండితుడు. అభిలాష్కి మై డియర్ పిఎంసి నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో హలో, శుభోదయం, శుభాకాంక్షలు. శుభోదయం మేడం. పెళ్లి చేసుకుంటున్న వారందరికీ. ఓకే మేడం, మీ పేరు? మచిలీపట్నం అండి. నా పేరు కస్తూరి. కస్తూరి గారు. ఓకే మేడం. సో మై డియర్ పిఎంసి నుండి కస్తూరి గారి తరపు నుండి కూడా ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. చెప్పండి మేడం, ఏం మాట్లాడతారు? ఒకటే ధ్యేయం, ధ్యానం. అది మా ధ్యేయం. ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలి? మన కోసం మనం చేయాలి. మనకేం కావాలి? ఆనందం కావాలి. ఓకే. ఆనందం ఎట్లా వస్తుంది? సంతోషం వేరు, ఆనందం వేరు. ఈ చిన్న చిన్న సంతోషాలు మనం కొనుక్కుంటే అది కాదు. ఆత్మ సంతోషం ఉండటం నేర్చుకోవాలి. శరీరానికి భోజనం పెడతాం, ఆత్మకి ఏం చేయాలి? జ్ఞానం ఇవ్వాలి. అప్పుడు దానికి శాంతి. ఓకే. ఆత్మ శాంతించాలంటే మనసు శుద్ధం చేసుకోవాలి. అది సాధన వల్లే సాధ్యం. అదే సాధన అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే. సింపుల్. ఈ శ్వాస మీద ధ్యాస ఎవరైతే పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళకే ఆనందం కలుగుద్ది. ఫస్ట్ పాయింట్. ఓకే. ఎప్పుడు చూడని ఆనందం ధ్యానంలో చూస్తారు. నేను ఎన్నో టచ్ చేశా. ఏంటి అసలు ఈ ఆనందం దీంతో పోలుద్దామని. పాల్చడానికి ఏది దొరకల ఈ ప్రకృతిలో. అంత ఆనందం హాయిగా ఉంటది, మనశ్శాంతిగా ఉంటది, ముందు క్లారిటీ ఉంటది, ఏం చేయాలో ఏం చేయకూడదు. అందుకే అందరూ ధ్యానం చేయాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి. మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారా మేడం? చేస్తున్నాను మేడం. ఓకే. ఎక్కడ ఏ ఏ ఊర్లలో చేశారు ఇప్పటివరకు? ఊర్లు అంటే మేడం, నేను బయటకు ఏదైనా పని ఉండి వెళ్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఓకే. ఒక్కోసారి పని పెట్టుకుని వెళ్తాం ధ్యానం చెప్దామని. మా గ్రామాల్లో చెప్తా వెళ్తా.
మేము వెళ్తుంటే 4-3 గ్రామాలు తగులుతాయి మా ఊరు. ఉమ్, చుట్టుపాలెం, ఉసేనపాలెం అలా గ్రామాలు తగులుతాయి. ఓకే ఎవరు కనిపించినా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఆగి మరీ చెప్తా, ఓకే ఇచ్చింది చెప్తా, చూపిస్తా, ఉమ్, ఎంసీ చూడమని చెప్తా. ఓకే ప్రత్యేకంగా అందరితో కలిసి వెళ్ళను. నేనైతే నా పని చూసుకుంటాను, ఉమ్, జానం చెప్తాను. ఓకే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే. సో మరి మీ ఇళ్ళలో పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మై డియర్ పిఎంసి నుండి విషెస్ చెప్తున్నారా మేడం? చెప్తాను మేడం. ఓకే. ఇంకా ఏంటి జూన్ మేడం? జూన్ 15 మా అబ్బాయి పెళ్లి రోజు. ఎవరిది మేడం? జూన్ అండి, ఇంకా టైం ఉండాలి ఓ, చెప్తాను ఇంకా అప్పుడు. సరే పాట పాడతారా? పాడతా. పాడండి. ఓం గురుదేవో భవ, ఓం గురుదేవో భవ, పితామహాపత్రిజీ గురుదేవ, పితామహాపత్రిజీ గురుదేవ, ఓం గురుదేవో భవ, ఓం గురుదేవో భవ, అహం బ్రహ్మోస్మి అని బొట్టు పెట్టి నన్ను మేల్కొలిపిన గురుదేవులకు, అహం బ్రహ్మోస్మి అని బొట్టు పెట్టి నన్ను మేల్కొలిపిన గురు దేవులకు, దేహమే దేవాలయమని జీవుడే సనాతన దైవమని, దేహమే దేవాలయమని నే పరమాత్మని ప్రతిదీ ఎరుక పరిచినను మేల్కొలిపిన గురుదేవులకు, ఇదే నా ఆత్మజ్ఞానాంజలి, ఆత్మజ్ఞానాంజలి, విజ్ఞానాంజలి. ఓం గురుదేవో భవ, ఓం గురుదేవో భవ, సర్వము నీలోనే ఉన్నదని, సర్వము నీలోనే ఉన్నదని మేల్కొలిపి మమ్ములను మేల్కొలిపిన గురుదేవులకు, ఇదే మా జ్ఞానాంజలి, ఇదే మా విజ్ఞానాంజలి. ఓం గురుదేవో భవ, ఓం గురుదేవో భవ, పితామహాపత్రిజీ గురుదేవో భవ, గురుదేవో భవ, సర్వము నీవై జ్ఞానమునే పంచిన మహా సాగరుడవి, జ్ఞానమే పంచిన జ్ఞాన సాగర, నీకే మా ఆత్మ నివాళి, నీకే మా ఆత్మ జ్ఞానాంజలి, సుమాంజలి. ఏదోలమ్మా 2 మొక్కలు. ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. ఫోన్ చేసి చక్కటి పాట పాడారు, అందరికి విషెస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు ఒక బర్త్డే విషెస్ చూద్దాం. శరణ్య ప్రదీప్, తెలుగు చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి శరణ్య ప్రదీప్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ పిఎంసి నుండి. ఇప్పుడు మరొక విషెస్ చూద్దామండి. చార్మి, ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత మరియు మాజీ నటి. సో చార్మి గారికి మై డియర్ పిఎంసి నుండి హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఒక కాల్ ఉందండి. హలో 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 నమస్తే, శుభోదయం. హ్యాపీ శుభోదయం అండి. చెప్పండి సార్, ఎవరికైనా విషెస్ చెప్తారా? ఈరోజు బర్త్డే జరుపుకున్న వాళ్ళకి హ్యాపీ బర్త్డే మేడం. తప్పకుండా సార్. మీ పేరు? నా పేరు భీమయ్య, ఫ్రమ్ మాటూపేట, ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, భీమయ్య గారి తరపు నుండి మరి మై డియర్ పిఎంసి నుండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్. అందరూ బాగా చల్లగా ఉండాలా, అదే అందరూ ధ్యానం చేయాలి మేడం. తప్పకుండా అందరూ ధ్యానం చేస్తారు. మీరు చేస్తున్నారా ధ్యానం? చేస్తున్నా మేడం. రోజు నైట్ పౌలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కంటి కూర్చుంటాం మేడం. ఓకే, సరే. ధ్యాన ప్రచారం చేస్తున్నారా? ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారం చేస్తాం మేడం. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. భీమయ్య గారి తరపు నుండి మై డియర్ పిఎంసి తరపు నుండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. సో మరి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత.
నిజంగా ఇది ఎంత అద్భుతమైన పదము అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో గ్రాటిట్యూడ్ని అలవర్చుకోవాలి. మనము ప్రకృతి నుండి ఎన్నో వాడుకుంటున్నాం. వాటర్, ముఖ్యంగా వాటర్. సో మనకి ఒక్కరోజు వాటర్ లేకపోయినా కూడా ఒక్కరోజు మనకి వాటర్ లేకపోయినా కూడా మనం ఉండలేం. ఆ టైంకి దాహం వేస్తుంటే వాటర్ దొరకనప్పుడు మనకి ఎంత పెయిన్ ఉంటుందో, అదే వాటర్ తీసుకొని మనం తాగినప్పుడు అసలు ఎంత రిలీఫ్ అవుతామో మనం. ఒక్క క్షణం మనకు తెలియకుండానే మన నోట్లో నుండి అబ్బా అమ్మ అని అనుకుంటాం మనం. అంటే ఇలా ప్రతిదానికి మనకి ఒక సూర్యుడి నుండి వచ్చే సూర్యరశ్మి అవనియండి, భూమాతకి, వాటర్కి, వీటన్నిటికీ ఇవి మనకి ప్రకృతి నుండి మనకు వస్తున్నాయి. సో వాటికి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. కానీ ఇది మన హక్కు, ఇది నేను నాకు ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అనే భావన కాకుండా, నాకు ప్రకృతి ఇలా ఇస్తుంది. పొద్దున్న లేవగానే మనకు ప్రతి ఒక్కరికి సూర్యరశ్మి ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ చెప్పగానే వచ్చి దాని ముందు కూర్చుంటూ ఉంటారనమాట. సో అలానే వాటర్, ఇలా మనం ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్గా ఉండాలి. అలానే మనకి చూడండి, రోడ్డు మీదకి వెళ్తాం మార్నింగ్ లేచిన తర్వాత, వాకింగ్కి అయినా అవనియచ్చు, లేదా వేరే ఊరికి ట్రావెల్ చేయాలనుకున్న రోడ్లన్నీ చెత్తగా ఉంటే మనం ఎలా ఉంటుంది మనకి. కానీ ఎంతోమంది కష్టపడితే ఆ రోడ్డు క్లీన్ అవుతుంది అనమాట. ఎంతో చక్కగా దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. మన వెహికల్ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎంత చెత్త లేకుండా వాళ్ళు ఒక్కరోజు రాకపోయినా, రెండో రోజు రాకపోయినా, మూడో రోజు రాకపోయినా రోడ్ల మీద అంతా ఎంతో చెత్త పేరుకొని ఉంటుంది. మనం అసలు ఆ దారిలో వెళ్ళడానికి కూడా మనకు అవ్వదు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరి అవసరం అనేది ఉంది. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పట్ల ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అని కాకుండా, మనం ఎంత చక్కగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్క సెకండ్ అబ్బా ఎంత నీట్గా పెట్టారు వీళ్ళు, ఎవరు క్లీన్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పుకోవడము. మనకి ఏదైనా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి చిన్న సహాయం అందినా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడము, ఆ గ్రాటిట్యూడ్ చూపించడం వలన కూడా మనలో మార్పు వస్తుంది. మనలో మార్పు రావడంతో పాటు మనం చెప్పే విధానము, ఆ గ్రాటిట్యూడ్కి అవతల వాళ్ళలో కూడా చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది మన పట్ల. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ నుండి నైట్ వరకు మనం ఏం వర్క్స్ చేస్తున్నామో, ఒక చిన్న సహాయం మనం తీసుకున్నా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మనం మర్చిపోకూడదు. ఆ థ్యాంక్స్ అనేది ఏదో ఆర్టిఫిషియల్గా అని కాకుండా, చక్కగా మన లోపల నుండి ఆ కృతజ్ఞత భావం అనేది రావాలి. అంటే అవసరానికి మనకు వాళ్ళు చేసిన సహాయానికి అది మన లోపల నుండి మనం థ్యాంక్స్ చెప్పడం అనేది జరగాలి అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఈ గ్రాటిట్యూడ్ అనేది. మనం అలవర్చుకుంటే నిత్య జీవితంలో ప్రతి సందర్భంలో మనం ఈ గ్రాటిట్యూడ్ని ఉపయోగించడం వల్ల బాగుంటుంది. ఒక చక్కటి భావాన్ని మనం పెంపొందించుకున్న వాళ్ళము అవుతాము. సో మరి మరొక్కసారి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పిఎంసిలో ప్రతిరోజు ప్రసారమయ్యే మై డియర్ పిఎంసి ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు, మీ ఇంట్లో జరిగే పిరమిడ్ వార్షికోత్సవాలకి విషెస్ తెలియజేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8977007401, 8977007402. సో రేపు మై డియర్ పిఎంసిలో మళ్ళీ కలుద్దాం. My dear PMC, my dear PMC, my dear PMC.